అండి, వెంకీ మల్లీశ్రీకి స్వాగతం అండి. ముందుగా అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ క్యాబేజీ కొబ్బరికాయ పచ్చిశనగపప్పు కలిపి ఫ్రై చేస్తున్నానండి. మొత్తం ఏ విధంగా తయారు చేస్తాననేది కూడా పర్ఫెక్ట్ వీడియో చేస్తానండి, గమనించండి. దాంట్లో కావాల్సిన సామాన్లు: అర కేజీ క్యాబేజీ తీసుకున్నానండి, పచ్చిశనగపప్పు 100 గ్రాములు, చిన్న కొబ్బరికాయ తీసుకున్నాను, పచ్చి కొబ్బరి కొద్దిగా, ఒక 50 గ్రాములు తీసుకున్నానండి సన్ఫ్లవర్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయ రేకులు చిన్న పాయ ఒకటి, 4 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇవేనండి సామాన్లు. ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు తయారు చేసే విధానం అంతా కూడా పర్ఫెక్ట్గా తయారు చేస్తున్నాను, వీడియో గమనించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండి. బౌల్ అయ్యిందండి చక్కగాని. ఇది శుభ్రంగా కడిగేసుకుని ఒక కుక్కర్ తీసుకున్నాను, స్టవ్ వెలిగిస్తున్నాను. ఇప్పుడు ముందుగా శనగపప్పు నానబెట్టుకున్నాం కదండి, 3 టైమ్స్ కడిగేసాను, వేసేస్తున్నాను. క్యాబేజీ కూడా శుభ్రంగా కడిగేసుకున్నానండి, 3 సార్లు వేస్తున్నాను. క్యాబేజీ కొబ్బరి వేసేసాం కదండి, ఒక గ్లాస్ వాటర్ వేద్దామండి. క్యాబేజీ ఆల్రెడీ నీరు వస్తుందండి, అందువల్ల కొద్దిగానే వేస్తున్నాను వాటరు. శనగపప్పు అవి ఉడకాలి కనుక దీనికి ఇలా సరిపోతుందండి. నీరు ఊరిపోతుంది అన్నమాట, క్యాబేజీ అంతా వాటరే. మూత పెడదామండి, ఒక 2 విజిల్స్లో అయిపోతుందండి. ఎందుకంటే శనగపప్పు నానబెట్టి ఉన్నదేనండి, ఆల్రెడీ నానబెట్టుకున్నాను శనగపప్పు, అందువల్ల ఒక 2 విజిల్స్లో అయిపోతుంది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దామండి. శనగపప్పు క్యాబేజీ కలిపి కూతలు వేయించాను, 2 విజిల్స్లో ఉడికింది చక్కగాని. చూసారా, శనగపప్పు కూడా ఈక్వల్గా ఉడికిపోయిందండి. ఇలాగైతే సరిపోతుంది, బాగా మెత్తగా అయిపోకూడదండి శనగపప్పు కూడా. ఇప్పుడు చల్లార్చుకుందామండి. వాటర్ అంతా తీసేసి దీంట్లో ఉన్న వాటర్ ఎక్స్ట్రా ఒక గ్లాస్ వాటర్ వేసానండి. కరెక్ట్గా చూసారా, వాటర్ ఊరుతుందండి క్యాబేజీలోంచి, అందువల్ల వచ్చింది. ఇప్పుడు తీసేసి చల్లారబెట్టేసిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ తీసేసుకోవాలండి, ఒక బౌల్లో వేసుకుందాము. మొత్తం అంతా కూడా అలాగే చక్కగా పిండుకుని వేసుకోవాలి అంటే. కొబ్బరి ఉన్నాయి కదండి, అది మిక్సీ పట్టుకున్నాను, కొంచెం కూర కూడా చేసుకున్నాను, దీంట్లో మిక్స్ చేద్దాం అంటే. కడాయి వీటెక్కింది, ఆయిల్ వేస్తున్నానండి. ఉల్లిపాయను కొంచెం మెత్తగా చేశానండి, ఇలాంటి ఆయిల్ వేసాను. పెసరగుడ్డు తీసుకున్నాం కదా, ఇప్పుడు వేస్తున్నాను ఇవ్వండి. పచ్చిశనగపప్పు వేసాను, దోరగా వేయించుకోవాలండి. సాయి మినపప్పు, ఇవ్వండి దోరగా వేగుతున్నాయి, స్లోలో పెట్టాను. ఇవ్వండి ఆవాలు వేసాను, జీలకర్ర, ఇవ్వండి ఎండుమిర్చి తీసుకున్నాం కదా, ఇప్పుడు వేసానండి. ఇవ్వండి తాలింపులన్నీ కూడా దోరగా వేగాయి కదండి, ఇప్పుడు వేద్దామండి. ఇవ్వండి చక్కగా వేపుకోవడమే, దుండుగాని మొత్తం అంతా కూడా కలిసేటట్టు వేపుకోవడమేనండి. చాలా బాగుంటుందండి ఫ్రై. దీంట్లో క్యారెట్ కూడా చిన్న ముక్కలు కోసి వేసుకోవచ్చండి. ఇలా చాలా బాగుంటుందండి. శనగపప్పు కొబ్బరి వారానికి ఒక 2 టైమ్స్ అలాగా చేస్తూ ఉంటానండి నేను, బాగుంటుంది ఫ్రై. కొబ్బరి అప్పుడే వేయకూడదండి, ఫస్ట్ ఇప్పుడు ఇది వేసాం కదా, ఇప్పుడు పసుపు వేద్దామండి. పసుపు వేస్తున్నాను, సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. తాలింపులు వేపిన వెంటనే శనగపప్పు ఇది వేసేసి క్యాబేజీని ఇప్పుడు సాల్టు పసుపు వేసాను. కారం లాస్ట్లో వేద్దామండి, దింపే ముందు వేద్దాము. ఇదిగోండి చక్కగా వేగుతుంది, వేగిందండి. ఇదిగోండి కొబ్బరి కూర వేస్తున్నాను, పచ్చి కొబ్బరి కూర తీసుకున్నానండి. ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నానండి. చూసారా ఎంత బాగా పొడి పొడిలాడుతూ తయారైందో. క్యాబేజీ శనగపప్పు కొబ్బరికాయ ఫ్రై అండి ఇది అండి, చాలా చక్కగా తయారవుతుంది. ఇలా స్లోలోనే పెట్టి వేపుకోవాలండి. కొబ్బరి కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. కొబ్బరి వేసాం కదా, పచ్చివాసన పోయే వరకు స్లోలోనే మీడియంలో పెట్టుకుని వేపుకోవాలి అండి. చాలా చక్కగా వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంకా చూసారా ఎలా దుల్లిగా వేగిందో చక్కగాని. స్టవ్ ఆఫ్ చేస్తానండి. కొబ్బరి క్యాబేజీ పచ్చిశనగపప్పు ఫ్రై అండి, చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కానీ, రోటీకి కానీ, చపాతీకి కానీ చాలా బాగుంటుందండి. ఇదిగోండి కర్రీ ఈ విధంగా, ఫ్రై ఈ విధంగా కుదిరింది. చాలా టేస్టీగా ఉంటుందండి.
వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బ్యాచిలర్లకు కానీ కొత్తగా పెళ్ళైన వారందరికీ కూడా మీకు అర్థమయ్యేటట్లు ఛానల్లో ప్రతి వీడియో కూడా స్పష్టంగా చేస్తానండి. మీకు ఏదైనా అర్థమైపోయినా మీకు ఏదైనా వీడియో కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి. మళ్ళీ వచ్చి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. Thank you.